బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాలపై వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. గత 5 ఏళ్లలో గ్రామీణ వికాసానికి వైసీపీ చేసింది శూన్యమన్నారు. చంపాడు, బూతుమల్లి, బేతేలుపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ఆనందబాబుకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డైనా వేశారా అని వైసీపీ నేతల్ని ఆనందబాబు సూటిగా ప్రశ్నించారు. టీడీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి మద్దతు పలకాలని ఆనందబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. వదిలించుకొని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కుట్రలు, కుమిట్టులు, కుతంత్రాలు, అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు, దాడులు, దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, సురమండలాలు, వీటన్నిటికీ చరమగీతం పాడే రోజు ఇంకా 12 రోజులు ఉంది. దయచేసి ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం అధికారం ఇస్తే 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. అదే 5 ఏళ్ళు 14 నుంచి 19 వరకు నాకు ఇచ్చిన అవకాశం నేను ఏ విధంగా సద్వినియోగం చేశాను, గ్రామాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనేది మిమ్మల్ని ఆలోచించుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే చిత్తశుద్ధితో మరో అవకాశం ఇవ్వండి. అదే చిత్తశుద్ధితో 5 ఏళ్ళు మళ్ళా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.